శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు న్యూమరాలజీ, పవర్ ఆఫ్ న్యూమరాలజీ. అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి, ఇది మనకు ఉపయోగపడుతుందా, ఎందుకు దీన్ని మనం పాటించాలి అనే అంశం గురించి చెప్తానండి. చెప్పే ముందు ఈరోజు 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి అదృష్టవంతులు కావాలంటే ఏం చేయాలి? ఈ తేదీలతోటి మనం అదృష్టాన్ని పొందగలుగుతామా? మన పూర్వం నుంచి జాతకాలు ఇవన్నీ ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మరి ఈ న్యూమరాలజీ ఏమిటి? నిజమండి, మీరు నమ్మకపోండి, మనిషికి నెంబర్స్కు చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కొన్ని తేదీలు కొంతమందికి బాగా కలిసి వస్తాయి, కొన్ని తేదీలు కొంతమందికి నష్టపరుస్తాయి. అది 100% నిజం. ఇది నేనేదో మిమ్మల్ని నమ్మించడానికి చెప్పిన విషయం కాదు ఇది. ఎందుకనంటే వందల నెంబర్లు ఎలా వ్యక్తులకు ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని చాలామంది పుస్తకాలు రాశారు. అది మన పూర్వకాలం నుంచి ఉంది. నెంబర్కు మనిషికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కొన్ని నెంబర్లలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అయిపోయి వారు ఏమి చేయకున్నా కానీ అద్భుతంగా ఉన్నారు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఈ న్యూమరాలజీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వాపరాలు తెలుసుకుందాం. ఇది భారతదేశంలోనే పుట్టింది. కపిల మహర్షి గారు సంఖ్యాశాస్త్రం అని రాశారు. కాకపోతే అది వెలుగులోకి రాలేదు. అప్పటికే 5000 సంవత్సరాలకు క్రితమే మనకు జ్యోతిష్యం అభివృద్ధి చెందింది. గ్రహాల యొక్క గమనాలను, వాటి యొక్క స్థితిగతులను, మానవునిపై ప్రభావాన్ని వారు చక్కగా వివరించారు. దాన్ని ఉపయోగిస్తున్నాం మనం. కానీ అది కొంచెం మరుగున పడిపోయింది. ఏదో కొంతమంది మాత్రమే దాన్ని తెలిసిన వాళ్ళు ఉపయోగించేవారు. అయితే దీన్ని కీరో, ఒక విదేశీయుడు భారతదేశానికి వచ్చి నేర్చుకొని ఈ సంఖ్యాశాస్త్రం మీద ప్రయోగాత్మకంగా చేసి, అంతకంటే ముందు పైథాగరస్ కూడా చేశాడు. కానీ పైథాగరస్ కంటే ఈ కీరో చాలా అద్భుతమైన ఫలితాలను రాబట్టాడు, ప్రూవ్ చేయగలిగాడు. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్గా అయిపోయింది న్యూమరాలజీ. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం, నెంబర్లు మనిషికి సంబంధ బాంధవ్యాన్ని. ఖచ్చితంగా నేను అనేది ఏమిటంటే, ఈరోజు చేయవలసిన పని రేపు చేస్తే మంచి జరుగుతుందంటే వాయిదా వేసుకుంటాం. అదే తేదీ కదా, 2వ తారీఖు నాడు చేయవలసిన పని 3వ తారీఖుని కలిసి వస్తుందని ఒకసారి చూసినప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్కు నీకు సంబంధం ఉంది. తర్వాత ఎన్నో పరిశోధనాత్మకంగా రాసిన పుస్తకాలు కానీ, గ్రంథాలు కానీ, నా పరిశోధనలో నేను చేసిన పరిశోధనలు కానీ ఏం చెప్తున్నాయంటే, ఈ 1, 10, 19, 28 తేదీల్లో ఉన్నవారు ఎలా ఉంటున్నారని బాగా స్టడీ చేయడం జరిగింది. చాలామంది పుస్తకాలలో చూశాను, నేను స్వయంగా చూశాను. దాదాపు 28 సంవత్సరాలుగా న్యూమరాలజీ చేస్తున్నాను, జ్యోతిష్యం కూడా చేస్తున్నాను. నా అనుభవంలోకి వచ్చిన విషయమే ఇది, కానీ వేరే కాదు. ఈ 1 నెంబర్లో ఉన్నవారు ఎవరైనా కానీ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అసలే ఉండదు, న్యూనతాభావం ఉండదు. ఏ పని ఎందైనా కూడా చాకచక్యంగా పని చేయగలుగుతారు, పోటీ పడి చేస్తారు. ఇకపోతే వీరికి దురుసుతనం కూడా ఎక్కువగానే. ఏదైనా పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళు చేసి ఊరుకుంటారు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు, వ్యాపారం చేస్తే నెంబర్ 1గా ఉండాలని, తర్వాత ఇంకా ఈ ఎడ్యుకేషన్లో ఉన్నా కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని వాళ్ళు బాగా ఆరాటపడుతూ ఉంటారు, నెంబర్ 1 వాళ్ళు. తర్వాత నెంబర్ 10 కూడా అదే క్వాలిటీలో ఉంటుంది. కాకపోతే 19 నెంబర్ అంటే 19 = 10 అవుతుంది, అది 1 నెంబర్. దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకనంటే 1 సూర్య సంఖ్య, 9 చంద్ర సంఖ్య. ఈ 2 నెంబర్ల కలయిక. ఈ యొక్క కుజునికి కొంచెం కోపం ఎక్కువ, పోరాట పటిమ ఎక్కువ, మానవతావాదం ఎక్కువ, ఇవన్నీ. ఇక్కడ 1 సూర్యుడు. ఈ సూర్యుని క్వాలిటీ ఏమిటిది? ఉత్తేజపరచడం, క్రమశిక్షణగా ఉండడం, క్రమబద్ధీకరించడం, ఉన్నత స్థాయికి ఎదగాలంటే నెమ్మదిగా వెళ్ళడం. ఈ 2 కలయిక వల్ల ఏం జరుగుతుందంటే కొంచెం కోపము, కొంచెం శాంతము 2 కలిసి ఉంటాయి. ఇకపోతే 28 నెంబర్, కాంపౌండ్ నెంబర్స్ అంటారు వీటిని, కలయిక నెంబర్లు. 2, 8, 2 చంద్ర సంఖ్య, 8 శని సంఖ్య. వీరికి చాలా డిఫరెంట్. టోటల్గా చూస్తే 10 వస్తుంది, 1 నెంబర్లో ఉంటారు, కానీ కొంచెం తేడా ఉంది ఇక్కడ. 2 చంద్ర సంఖ్య, మెత్తని మనస్సు. 8 కష్టపడే తత్వం, కష్టాలను ఎదుర్కొనే తత్వం. మొత్తానికి ఈ 1, 10, 19, 28 తేదీలో పుట్టిన వారందరూ కూడా ఈ విధంగానే ఉంటారు. మరి మీ అందరం 1లో ఉన్నాం, 10లో ఉన్నాం, 19లో ఉన్నాం, 28లో ఉన్నాం. మేము ఎందుకు అదృష్టవంతులుగా కాలేకపోతున్నాము?
మీరు చెప్పేది చాలా చక్కగా ఉంది, కానీ మేమెందుకు కాలేదు, ఇది నమ్మబుద్ధి కావట్లేదు. మీరు చూడండి ఒకసారి మీ యొక్క క్యాలెండర్లో ఈ 2024 నూతన క్యాలెండర్లో జనవరి చూసుకోండి. మీకు నేను చెప్తున్నాను ఏ సంఖ్యలు కలిసి వస్తాయో ఒకసారి గమనించండి, టిక్ చేసుకోండి. నేను చెప్తాను, మీకు 2వ తారీఖు కలిసి వస్తుంది, 3వ తారీఖు కలిసి వస్తుంది, 5వ తారీఖు కలిసి వస్తుంది, 6వ తారీఖు కలిసి వస్తుంది. దానికి సంబంధించిన 2 నెంబర్లు ఏవైనా కానీ 14 కలిసి వస్తుంది. ఈ నెంబర్లు మీకు కలిసి వస్తాయి, మీరు గమనించండి. ఈ యొక్క 1, 10, 19, 28 తేదీలో పుట్టినవారు ఈ లక్షణాలు కలిగి ఉన్నారని చెప్తున్నాను కదా. ఇంకోటి ఏమిటంటే ఈ డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చే మొత్తం నెంబర్ను డెస్టినీ నెంబర్ అంటారు. ఆ నెంబర్ కనుక 8 అయితే, అంటే ఉదాహరణ 1వ తారీఖు పుట్టి 5వ నెల పుట్టి 1971 అనుకుందాం. 1, 5, 6, 6ని 19 అంటే 1, 10, 10ని 15 మొత్తం 26 అవుతుంది. ఈ 25 మొత్తం 26 కూడుకుంటే ఏమవుతుంది? 8 సంఖ్య అవుతుంది. ఈ 8 సంఖ్య శని సంఖ్య. ఇక్కడ మన నేమ్ నెంబర్ వచ్చేసి నెంబర్ 1, నీ డెస్టినీ నెంబర్ వచ్చి 8. ఈ డెస్టినీ నెంబర్ అంటే ఏమిటి? నీ విధి రాత నెంబర్. అది నువ్వు జీవితంలో ఎలా ఎదుగుతావు, ఏం సాధిస్తావు అనేది చెప్పే నెంబర్ అది. ఈ నెంబర్ ఉంటే 1, 8కి కాంబినేషన్ సరిగా ఉండదు. ఈ 2 శత్రు సంఖ్యలు. దానివల్ల మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ కాలేరు. కానీ న్యూమరాలజీ తప్పందమా? కాదు. ఎందుకనంటే ఈ నెంబర్లో పుట్టిన వారికి 1, 8 డెస్టినీ ఉన్న వారికి ఇబ్బందిదాయకంగా ఉన్నప్పుడు ఏం చేశారంటే దానికి నీ పేరులో వైబ్రేషన్ని పెంచారు. పేరులో అంటే ప్రతి ఒక్క పేరుకు కొంత నెంబర్స్ ఉంటాయి, ప్రతి ఒక్క అక్షరానికి. ఉదాహరణ రమేష్ ఉందనుకోండి, R అంటే 1, 2, A అంటే 1, M అంటే 4, E అంటే 5, S అంటే 3, H అంటే 5. ఇది టోటల్గా 20 అవుతుంది. 2 నెంబర్. ఈ 2 నెంబరు కనుక ఉండేది ఉంటే 1 వాళ్ళకు 2 వాళ్ళకు మంచి సౌఖ్యంగా ఉంటుంది. ఏ నెంబరు ఏ బిజినెస్ వారికి పనిచేస్తుంది అనే విషయం. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే 1 నెంబర్లో ఉన్న వారికి మీ నెంబర్ కనుక డెస్టినీ నెంబర్ 8 అయితే మీరు వెంటనే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించండి. రకరకాల నెంబర్స్ రకరకాల వ్యక్తులకు పనిచేస్తాయి. ఒక రకమైన బిజినెస్ వారికి ఒకటి ఉద్యోగం కావాలంటే ఒకటి, వివాహం కావాలంటే ఒకటి. మొత్తానికి కొన్ని లక్కీ నెంబర్స్ ఉంటాయి, లక్కీ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, లక్కీ వెహికల్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా నేను కరెక్షన్ చేసి మీకు ఇస్తాను. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. మీ జీవితాన్ని వెలుగులోకి తెచ్చుకోండి. ఉంటానండి, మీ ప్రకాష్ కూరి ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.